డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మూడోసారి ముచ్చటగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ సాధించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఎలా అనిపిస్తుంది? అవకాశాలు అనేది బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరి ఈరోజు 99% అమలు చేసి మరి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఎక్కడ వివక్షకు తావు లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు మరి వాళ్ళ ముంగిటి చేర్పించిన ప్రభుత్వం కూడా ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క ఈ రాష్ట్రంలోనే జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా మనం గర్వంగా చెప్పగలను. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమపాలంగా చూసుకుంటూ ఈరోజు పరిపాలన కొనసాగించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందుకే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం ఆ వర్గం అనేది కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే పేద బడుగు బలహీన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, మరి అగ్రవర్ణాల్లో కూడా పేదలు అందరూ కూడా భవిష్యత్తులో బాగుపడతారు మరి అని ఆ ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఎప్పుడు గతం కన్నా ఇంకా భారీగా మరి మ్యాండేట్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం కడప నగరంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఒక రకంగా ఉద్రిక్త సంఘటనలు చూస్తే ఎలా అనిపిస్తుంది? నిజంగా వాళ్ళ కాడ ఎజెండా లేదు, వాళ్ళు ఏం చేశారనేది ప్రజలకు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆ 5 ఏళ్ల కాలంలో మరి ఈ నగరానికి ఏం చేశారనేది చెప్పే పరిస్థితి వాళ్ళకు లేదు. కాబట్టి మరి ఏదో ఒక రకంగా ఉద్రిక్తమైన పరిస్థితి తీసుకురావాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు తప్ప మరి వాళ్ళు అదో ఫలానా మేము కడప నగరానికి అభివృద్ధి చేశాము, లేకపోతే రాబో రోజుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అభివృద్ధి చేస్తామని చెప్పే పరిస్థితి ఎక్కడ లేదు. మరి ఎంతసేపు ఉన్నా కూడా మరి ఏదో ఒక రకంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలి. ఎందుకంటే కడప నగరం అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక ఇది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి భేదాభిప్రాయాలు ఎక్కడ లేదు. ఇక్కడ మన హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి అందరూ కూడా ఒక సోదర భావంతో ముందుకెళ్తున్నాం. మనకి ఎందుకంటే మనకి ఇక్కడ దేవుని కడప ఉంది, ఏదైతే తిరుమలకు తొలి గడప అయిన దేవుని కడప, మనకు పెద్ద దర్గా ఉంది. అక్కడ అందరూ కూడా మత కులాలకు అతీతంగా అక్కడ పోయి వాళ్ళకి ప్రార్థనలు చేసుకుంటుంటారు. మరి అదేవిధంగా మనకు క్రైస్తవులకు సంబంధించి మరియాపురం పెద్ద చర్చి ఉంది. మరి ఇవన్నీ కూడా ఇది మత సామరస్యానికి ప్రతీక. ఇవన్నీ కూడా మరి ఎక్కడ కూడా అందరూ కూడా ఒకరి పండుగల్లో మనం ఒకరు పాలు పంచుకుంటాం. మొన్ననే మనం రంజాన్ చూసాం. రంజాన్ మాసం అంతా కూడా మా హిందూ సోదరులందరూ కూడా అనేక మంది మరి ఇఫ్తార్ విందులు ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఏదైతే మా హిందూ సోదరులు అయితే మా సంక్రాంతి పండుగకు, మా ముస్లిం సోదరులకు అందరికీ కూడా వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఎక్కడ మా క్రైస్తవ సోదరులు అయితే క్రిస్మస్ పండుగకు మనందరికీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఒకరి పండుగలో ఒకరు పాలు పంచుకొని ఒక సోదర భావంతో మనం ముందుకెళ్తున్నాము. మరి అలాంటి భేదాభిప్రాయాలు కడప నగరంలో ఎక్కడ లేదు. మరి వీళ్ళు ఏదో కుట్రలో భాగంగానే మరి ఏదో ఒక రకంగా క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప మరి అది ఎక్కడ లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మైనారిటీ వర్గ ఓట్లు చీల్చేందుకు కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీకి సంబంధించినటువంటి నేతను బరిలోకి దింపిందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలా చూడొచ్చు? అవన్నీ ఏమి చీలే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి దోహం చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ. ఈరోజు తెలుగు జాతిని అడ్డంగా చీల్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి గతి పట్టే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మనకు రాజధాని లేకపోయేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనమందరం కూడా కలిసికట్టుగా నిర్మాణం చేసుకున్న ఆ మహానగరం హైదరాబాద్ ఈరోజు మన నుంచి దూరం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మరి అలాంటి పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా స్థానం లేదు.
ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ స్థానం లేదు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు లేరు. ఎవరు ఏ అభ్యర్థి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదు. మరీ ముఖ్యంగా మైనార్టీలు అంటారా, మైనార్టీలకు పెద్దపీట వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు గతంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు రాజకీయంగా ఈరోజు మైనార్టీలకు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు నేను ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు మాట్లాడుతున్నానంటే మరి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశమే. ఈరోజు 5గురికి శాసనసభకు పోటీ చేసేదానికి 2019లో అవకాశం ఇస్తే 4 గెలవడం జరిగింది. ఒక్కరు ఇక్బాల్ గారు ఓడిపోవడం జరిగింది. మరి ఆ ఇక్బాల్ గారిని కూడా నేను 5గురికి శాసనసభలో చూడాలనుకున్నాను, 4 వచ్చారు, ఒక్కరు ఇక్బాల్ అన్న ఓడిపోయాడు. ఖచ్చితంగా నేను మొదటి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ప్రకారంగానే ఆయనకు ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి గతంలో ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి మనకు 4 శాసన మండలిలో మైనార్టీలకు అవకాశం కల్పించలేదు. మరి ఈరోజు ఇంత చిన్న రాష్ట్రంలో కూడా ఈరోజు 4కి మైనార్టీలకు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలిలో అవకాశం కల్పించడం జరిగింది. ఆ 4లో కూడా ఒక మహిళ అయిన జకియా ఖానం గారికి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం ఇది కూడా ఒక చరిత్ర. ఉప ముఖ్యమంత్రి చేయడం కూడా ఒక చరిత్ర, డిప్యూటీ చైర్మన్ చేయడం కూడా చరిత్ర. ఎప్పుడు లేదు. ఈ 76 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేదు. మరి అదే కాదు, రాష్ట్ర స్థాయి చైర్మన్లు అయితేమి, క్షేత్రస్థాయి నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయితేమి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, ఇట్లా తీసుకుంటూ పోతే అనేక పదవులు ఈరోజు క్షేత్రస్థాయి నుంచి కూడా మరి మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సామాజిక న్యాయానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మరి ఈరోజు అక్కన చేర్చుకొని ఈరోజు వాళ్ళకందరికీ కూడా రాజ్యాధికారం వైపు నడిపించిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశంలో అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలను. మరి ఆ దిశలోనే మరి ఈరోజు కూడా చూస్తే మరి ఈరోజు కూడా ఈ ఎన్నిక ఏదైతే 2024కు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ ఎన్నికల్లో కూడా ఈరోజు మనం చూస్తే పూర్తిగా సామాజిక న్యాయం పాటించి ఈరోజు టికెట్ ఇచ్చిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలను. మరి ఈరోజు 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2 కలిపితే 200 స్థానాలకు గాను 100 స్థానాలలో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఈసారి మైనార్టీలకు 7గురికి అవకాశం కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు క్యాండిడేట్ ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, మరి ఈరోజు మైనార్టీలకు రాజ్యాధికారం వైపు పదవులు ఇస్తూ ఈరోజు ముందుకు నడిపిస్తున్న పరిస్థితులు అయితే ఇవన్నీ కూడా గమనించి మైనార్టీలందరూ కూడా మూకమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ ఓటు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న, ఇప్పటికే మైనారిటీ వర్గాలు మీకు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు బలిజీ సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా మునగ ప్రాంత వాసులు కూడా అంటే పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే కాపు సామాజిక వర్గం, మన ప్రాంతంలో బలిజ సామాజిక వర్గం అంటాం. నిజంగా చంద్రబాబు నాయుడు మరి వీళ్ళకు మోసం చేయడం జరిగింది. వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి మరి ఏనాడు కూడా కాపులకు కానీ బలిజకు కానీ ఎలాంటి న్యాయం చేసిన పరిస్థితి లేదు. మరి ఈరోజు చూడండి, ఈ 2024కు సంబంధించిన ఈ ఎన్నికల్లోనే మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అలయన్స్లో కూడా మరి ఇవ్వనటువంటి సీట్లు ఈరోజు మన పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు 31 స్థానాలలో ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది. 5గురు ఎంపీలుగా అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇది కాపులకు మేలు చేసింది కాదా? మరి ఈరోజు ప్రతినిత్యం ఈరోజు కాపు నేస్తం ద్వారా మరి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ఆదరిస్తున్న పరిస్థితి. మరి ఈరోజు ఖచ్చితంగా అందుకే ఈరోజు పెద్ద నాయకులు కూడా, కాపు ఉద్యమ నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు. ఖచ్చితంగా కాపు సోదరులందరూ కూడా, బలిజ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే వెంటే ఉండారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మరి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గం పేరు చెప్పుకొని మరి ఈరోజు ఏం పరిస్థితి అయింది? ఎవరన్నా ఒక పార్టీ పెట్టేది మరి ఆయన ఒక నాయకునిగా ఎదగాలి, భవిష్యత్తు నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎవరన్నా కోరుకుంటారు. కానీ ఈయన పార్టీ పెట్టింది ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మరి గొంపగత్తగా వాళ్ళ ఏదైతే సామాజిక వర్గ ఓట్లను మరి ఆయనకు మరి ఏదైతే తాకట్టు పెట్టడం జరిగింది.
మరి అందుకే ఈరోజు మరి ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా మరి అక్కడ కూడా వాళ్ళకు అభ్యర్థులు ఖరారయ్యారు. అదే ఆ అభ్యర్థుల్లో కూడా 23 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మరి అవతలోకి జనసేనలోకి పంపించి వాళ్లకు టికెట్లు ఇప్పించుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఏ విధంగా మరి పవన్ కళ్యాణ్ని ఆ సామాజిక వర్గ ప్రజలు నమ్ముతారు? మరి గంప గుత్తగా వాళ్లకు తాకట్టు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు కాడ. మరి ఆ దిశలోనే ఈరోజు అందరూ కూడా మరి పెద్ద పెద్ద ఉద్యమ నాయకులు, కాపు ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ని నమ్ముకొని ఈరోజు అనేక మంది మోసపోవడం జరిగింది, వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మరి ఆ దిశలోనే అందరూ కూడా మరి కాపు బలిజ సోదరులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని సామాజిక వర్గాలు, ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అనేది కాకుండా తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా రేపు వైనాట్ 175 మా యొక్క నినాదం, మా ముఖ్యమంత్రి గారి నినాదం వైనాట్ 175. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా ఎందుకు మేము 175 స్థానాలు మనం గెలవకూడదని చెప్పి ఆ లక్ష్యంతోనే మనం పనిచేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా అదే పందాలో ఉన్నారు, అదే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు కూడా మరి కుప్పంలో ఓడిపోవడం ఖాయము. మరి అదేవిధంగా లోకేష్ అనే వ్యక్తి కూడా మరి ఖచ్చితంగా మంగళగిరిలో ఓడిపోయేది ఖచ్చితంగా ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, ఇప్పుడు కడప నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, ఏదైతే రోడ్ల విస్తరణ కావచ్చు, అదేవిధంగా బుగ్గవకు సంబంధించి గతంలో కూడా మీరు ఇప్పుడే అన్నారు ఏదైతే గత పాలకులు విస్మరించడం జరిగింది, అంటే ఇంతటి పెద్ద స్థాయిలో అభివృద్ధి జరిగింది కదా. ఖచ్చితంగా ఇది ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కదా. మరి వాళ్లకు పచ్చ కామెరలు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడం లేదు. నేను ప్రతి సందర్భంలో కూడా మనం మాట్లాడుతుంటాను, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఎందుకంటే పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రపంచం అంతా కూడా పచ్చగా కనిపిస్తుంది. మరి ఆ పచ్చ కామెరలు పోతే కదా వాళ్ళకు అభివృద్ధి అనేది కనిపించేది. మరి ఈరోజు ఈ నగరంలో ఉండే 5 లక్షల మంది ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఈరోజు నగరం అభివృద్ధి జరుగుతుంది, ఈరోజు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు మెట్లు కూడా కొట్టని పరిస్థితి కడప నగరంలో. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు 7 రోడ్ల వైడనింగ్ కార్యక్రమం జరిగాయి. గతంలో మనం ఎప్పుడైనా గోకుల్ లాడ్జ్ ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఆ గోకుల్ లాడ్జ్ అనేది మరి తొలగిస్తారని చెప్పి మేము పిల్లప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మరి ఈరోజు అది సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఈరోజు ఏ నగరం కూడా అభివృద్ధి జరగాలంటే రోడ్ల విస్తరణ కార్యక్రమం జరగాలి. ఎక్కడైతే వెడల్పైన రోడ్లు ఉంటాయో మరి అక్కడ వ్యాపారస్తులు కూడా పెద్ద కంపెనీలు కూడా వస్తాయి, మంచి బ్రాండెడ్ కంపెనీలు కూడా వస్తాయి. మరి అప్పుడే ఆ నగరం అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశలోనే అడుగులు పడ్డాయి ఖచ్చితంగా. అందుకే నేను చెప్తున్నా, ఈ ఏదైతే కడప నగర అభివృద్ధి అడుగులు పడ్డాయి, ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. కడప నగర అభివృద్ధి కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 2400 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి కోసం నిధులు తీసుకురాగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలను. మరి మీరు చెప్పగలరా 2014 నుంచి 19 వరకు ఎంత మేరకు మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు కాడి నుంచి మీరు నిధులు తీసుకురాగలిగారనేది మరి ఈ కడప నగర ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశలో మాట్లాడరు, ఆ దిశలో అభివృద్ధి గురించి మాట్లాడరు. సంక్షేమం ఏమైనా చేశారంటే అది చేయరు. ఈరోజు మేము ఈ 5 ఏళ్ల కాలంలో కేవలం ఒక్క కడప నగరంలోనే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను 2000 కోట్ల రూపాయలు నవరత్నాల రూపంలో పేద ప్రజలకు అందించడం జరిగింది. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు, ఎక్కడ లంచాలకు తావు లేదు, ఎక్కడ వివక్షకు తావు లేదు. ఈ కులం ఆ కులం అనే తేడా చూడకోకుండా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ గడప తొక్కినా కూడా లక్షల రూపాయలు లబ్ధి జరిగిన పరిస్థితి మనకు కూడా తెలియదు. మనం ఎప్పుడు గడప ప్రోగ్రాంలో మనం ఆ గడప తొక్కిన తర్వాతనే ఇంత మేరకు లబ్ధి జరిగిందా ఈ కుటుంబానికి అని చెప్పి మేము నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆశ్చర్యపోయాం. ఎక్కడ ఎవరికి తెలియకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయల పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేసినా కూడా ఎక్కడ పబ్లిసిటీ లేకుండా మరి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ విధంగానే ప్రజలందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మరి క్యాన్వాసింగ్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే మా ఓటు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితి ఎప్పుడు మేము చూడలేదు. నేను 2 పర్యాయాలు
నేను ప్రజల వద్దకు వెళ్ళాను, ఓట్లు అడిగాను. మరి ఈరోజు ప్రజల్లో చూస్తున్న స్పందన నేను ఎప్పుడు 2 పర్యాయాలు చూడలేదు. కరాఖండిగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, ఆయనకు తప్ప మా ఓటు ఎవరికి పడదని చెప్పి కూడా కరాఖండిగా చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే వై నాట్ 175, ఖచ్చితంగా 175 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళొకసారి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించాం, అందులో భాగంగానే కడప నగరం గతంలో ఎన్నడూ కూడా చరిత్రలో ఓ రకంగా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి. అటు రోడ్ల విస్తరణ కావచ్చు, అదేవిధంగా బుగ్గవంక సుందరీకరణ పనులు కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి చేసి చూపించాం. అందుకే ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తనకే పట్టం కడతారు, హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు చెప్తున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.